నమస్తే నేను సిరి గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉందా అంటే అది బెట్టింగ్ యాప్స్ అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ గురించి ఒక్కొక్కరిగా వాళ్ళ పేర్లను బయటపెట్టడం, సజ్జనర్ గారితో జూమ్ కాల్లో ఇంటర్వ్యూ తీసుకోవడం, ఇవి చూసిన తర్వాత అందరు కూడా ఒకసారి అయితే షాక్కి గురయ్యారు. అయితే ఇప్పుడు కొంతమంది నా అన్వేషణ ఏదైతే కొన్ని మాటలు మాట్లాడుతున్నారో, కొంతమంది రాజకీయ విశ్లేషకులే కావచ్చు, జర్నలిస్టులే కావచ్చు, నా అన్వేషణ కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టుగా అంటున్నారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ అందరు ఒకవైపు అయితే నా అన్వేషణ ఒకవైపు అయిపోయాడు. ఇప్పుడు ఏంటంటే కొంత సానుభూతి వీళ్ళకే వస్తుందేమో, నెగిటివిటీ అన్వేషకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది విశ్లేషకులే కావచ్చు, జర్నలిస్టులే కావచ్చు, రాజకీయవేత్తలే అంటే కొంతమంది సీనియర్ సోషల్ యాక్టివిస్టులే కావచ్చు, వీళ్ళు ఏంటంటే నా అన్వేషణని ఆయన పైన సీరియస్ అవుతున్నారు. దీన్ని మనం ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు నాన్వేష్ అనే వ్యక్తి ఫస్ట్ సజ్జనార్ గారితో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇట్లా ఎక్స్క్యూజ్ చేయొద్దు, నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను, నేను చెప్తే నా మీద ట్రోల్స్ చేసి నన్ను తిట్టడం కూడా స్టార్ట్ చేశారు, అయినా నేను భయపడలేదు, నేను గతంలో వైసీపీ ప్రభుత్వం పథకాలు ఎలా ఇస్తుంది, ఎలా తీసుకుంటే దాని మీద కూడా ఒక చూశాను, అప్పుడు కూడా కొంతమంది నా మీద గ్లిచ్ పెట్టుకున్నారు, బట్ నాకు అది కాదు, నేను ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాననేది ముఖ్యమన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి కోట్లు గడించారు, నిజంగా కోట్లు గడించే ఆప్షన్ ఉందా, అంత వస్తుందా, వీళ్ళకుండే సబ్స్క్రైబర్స్కి, వీళ్ళకుండే వ్యూవర్షిప్కి, వీళ్ళకుండే వాచింగ్ అవర్స్కి నిజంగా కోట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది నాకు కూడా డౌటే. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసుకోగానే మొన్న ఒక చూశాను, ఒక ఆమె కేవలం ఆవు పాలు అమ్ముతూ సంవత్సరానికి 72 కోట్లు సంపాదిస్తుంది అన్నారు. నాకు అది ఆశ్చర్యం ఇప్పటికీ. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక ఆమె ఒక 100-200 ఆవుల్ని పెంచుతుందంట, ఆమె స్వచ్ఛమైన ఆవు పాలతో అన్నీ చేస్తుందంట, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళకి అమ్ముతుందంట, 72 కోట్లు అంట ఆమె సంవత్సరం ఆదాయం. నాకు ఇది కొంచెం డౌట్ ఉంది, చెప్తున్నా, అంటే నా అభిప్రాయం. అలాగే సో బన్నియాస్ యాదవ్, నేను బైక్ కొన్నా, ఇక్కడ కొన్నా, అక్కడికి వెళ్ళా, నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచే అమెరికాకి 15 దేశాలు దాటుకుంటూ బైక్ మీద వెళ్ళా అని ఏదో వేసుకున్నాడు. ఎంత చేసుకున్నా, ఎన్ని వ్యూస్ వచ్చినా, నాకు తెలిసింది ఏంటంటే 100 వ్యూస్ వస్తే ఒక పావలో వస్తుంది వాళ్ళకి, అలాగే 1,00,000 వస్తే 1,00,000 వ్యూస్ వస్తే ఎంతో రావచ్చు వాళ్ళకి, మ్యాక్సిమం వేలల్లో ఉంటుంది అమౌంట్, లక్షల్లో అయితే వచ్చేదిగా, చెప్తున్నా మాట వరుస. అలాగే కొన్ని వందల వీడియోలు చేస్తే ఎన్ని లక్షలు రావచ్చు, కోట్లు అయితే కాదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళు జాబులు చేయరు, ఇవన్నీ అయ్యాక వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లులు కూడా చూస్తే, వాళ్ళ లోపల ఫర్నిచర్ చూస్తే ఎంత లగ్జరీస్. అక్కడికి వస్తున్నా వాడి కారు, వాడికి ఒక కార్, ఇప్పుడు ఇమ్రాన్ అనే అతనికి ఏవో కార్లు, బైక్లు, స్పోర్ట్స్ బైక్స్, నాట్ ఈవెన్ అంటే నెలకు కొన్ని సంపాదించడం వాళ్ళు కొనలేరంట. వ్యక్తిగతం అమ్మా, వ్యక్తిగతం నాకు అనవసరం. కానీ కేవలం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎంత సంపాదించారంటే మాత్రం నాకైతే డౌటే. సో దాన్ని నాన్వేష్ అనేవాడు ఏం చేస్తారు, ఇలా చేస్తే ఇలా ఎంత అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారని కూడా చెప్పాడు. వెంటనే మేము దుబాయ్ వెళ్ళలేదు, మా పాస్పోర్ట్ చెక్ చేసుకోండి అని వీళ్ళు చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. అది చెప్పకుండా నన్ను, నా తల్లిని అవమానించారు, లేదంటే నా బతుకు మీద క్వశ్చన్ చేశాడు. ఆయన ఏమన్నాడు, ఇట్లా చేసే వాళ్ళందరూ కూడా ఏం మీరు ఎందుకురా దానిపై సికింద్రాబాద్ తీసుకెళ్ళండి రా, ఒక్కొక్కరిని మీరు వ్యాపారం చేసుకోండిరా అన్నాడు. పర్టికులర్గా పేరు పెట్టి అన్నట్టుకైతే నేనైతే చూడలేదు, దాన్ని చెప్పనివ్వండి, అర్థమైంది. సో అన్నాడేమో తెలియదు. ఇప్పుడు వెంటనే కొంతమంది జర్నలిస్ట్ కూడా నిన్న ఎక్కడో చూశాను ఛానల్లో, వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడు, వాడిని కేసు వేయాలి అంటే. ఇప్పుడు ఎలా ఉందంటే, మొన్న ఎలక్షన్స్ ముందు లోపలికి వెళ్ళి ఈవీఎం పగలగొట్టిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేస్తే పగలగొట్టినోడిని వదిలేసి వీడియో ఎలా వచ్చింది మీకు, ఆ వీడియో కొట్టినోడు ముందు ఆడిని పట్టుకోవాలండి అంటున్నారు సోకాల్డ్ జర్నలిస్టులు కూడా. సరే అంటే నేనేం చెప్తున్నాను, మొబైల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడేవాడు అడ్డగాడిదా అని అన్నాడు ఆయన. ఎవరు? నాన్వేష్ ఎగ్జాంపుల్కి. నిన్న అనలేదు కదా. వెంటనే ఈ యూట్యూబ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారు, పక్కనే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు చేశారో వాళ్ళందరికీ పెట్టి కింద ఆయన్నే అన్నాడు అన్నట్టుగా చేస్తున్నారు, ఆయన్నే అన్నాడు అన్నట్టుగా థంబ్నెయిల్స్ చేస్తున్నారు. థంబ్నెయిల్స్ చూసి కూడా నమ్మి ఈడు అన్నాడు, ఈడు తిట్టాడంట. థంబ్నెయిల్స్ చూసి మీరు ఎలా నమ్ముతారు? వ్యూస్ కోసం అట్లా థంబ్నెయిల్స్ యూజ్ చేస్తారు. ఆయన వాయిస్తో ఆయన పేరు పెట్టి అంటే మీరు ఒప్పుకోవచ్చు.
లేదు కేసు పెట్టండి, వీళ్ళు కూడా ఎంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు? వాడిని శిక్షించండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా, వాడి మీద కేసు వేయండి. కోరుకోవడం ఎందుకు? ప్రూఫ్తో సహా నువ్వే కేసు పెట్టచ్చు కదా. శిక్షించమని అన్నీ కోరుకోవడం ఏంటి అంటే వాడు డైరెక్ట్గా అన్న దాఖలాలు అయితే లేవు. అంటే వీళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్ని పక్కతో పెట్టడానికి, సానుభూతి కోసం, వీళ్ళ మీద ఇంకా డౌట్ వస్తుందేమో. ఎవరిమైనా డౌట్ వస్తుంది కదమ్మా. ఇప్పుడు మొన్న హెచ్ఎండిఏ అధికారికి 200 ఎకరాల స్థలము, 6 విల్లాలు, ఒక 12 ఫ్లాట్లు, 200 కోట్ల బ్యాలెన్స్ ఎలా వచ్చాయమ్మా? రైడ్స్ చేశారుగా ఏసీబీ వాళ్ళు. ఎట్లా నువ్వు ఒక ఉద్యోగివి, గవర్నమెంట్ ఉద్యోగి, నీకు ఇన్ని ఎలా వచ్చాయి? అనుమానం వస్తుంది రాదా? మీరు అన్నట్టు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్, వాడు ఇంట్లోనే ఉంటాడు, ఏవో చేసుకుంటుంటాడు. ఎంతైనా కానీ ఎంత వచ్చేస్తుందమ్మా? ఎంత వస్తుంది చెప్పండి? ఆడి జీవితకాలం ఒక 5 ఏళ్ళు కంటిన్యూస్గా అదే అన్ని వీడియోస్కి ఫేమ్ వస్తే ఒక 5 కోట్లు సంపాదించగలుగుతాడేమో, ఏది యాప్లు లేకుండా. నేను చెప్పేది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఒక అతను అయితే బహిరంగంగానే ఒప్పుకున్నారు కదా సార్, హర్ష సాయి తను చెప్పింది ఏంటంటే నేనేదో అంటున్నాను. నేను ఇప్పుడు ఇదే నాన్ వేష్ హర్ష సాయిని తిట్టినట్టుగా ఎక్కడ వీడియో లేదే. కేవలం బన్నియాసి తిట్టాడు, లేదంటే ఇమ్రాన్ తిట్టాడు అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి హర్ష సాయిని తిట్టాడు సార్, తిట్టాడు. ఆ వీడియో కూడా అక్కడ ఏముంది? కామన్ చేసి తిట్టాడు. పర్టికులర్ గా హర్ష సాయిని కూడా పెట్టి తిట్టినట్టుగా వేయొచ్చు కదా. ఫస్ట్ నుంచి ఈయన మీదనే, ఆ తర్వాత వీళ్ళు వచ్చారు. ఇది ఎవరికి వీళ్ళకి తెలియదేమో కానీ ఫస్ట్ హర్ష సాయి. హర్ష సాయి కూడా ఏమన్నాడు? చేశాను నేను చేయనంటే అది ఇంకోటికి వెళ్తుంది, వాడు ఎలాగా సంపాదించుకుంటాడు, నేను సంపాదించుకున్న తప్పేముంది అని నేను చేశాను అంటున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీలు చేయగలిగింది హర్ష సాయి చేస్తే తప్పేంటి? అందుకే ఇక్కడ డౌట్ వచ్చింది. తప్పేంటని అన్నానా? ఇది కూడా కరెక్ట్ కాదు కదా స్టేట్మెంట్. తప్పే, కాకపోతే కంపారిజన్ పెద్ద గీత చిన్న గీత తప్పే. అది అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అరే వాళ్ళు బోల్డ్ కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నట్టు చేస్తాడు వాడు. ఇక్కడ ఏంటంటే ప్రణీత అంటే హీరోయిన్ ప్రణీత గారు, మంచులక్ష్మి గారు, విష్ణుప్రియ గారు, రితు చౌదరి, యాంకర్ శ్యామ, టేస్టీ తేజ, ఎంతమంది సార్, అందరు ఫెమిలియర్ ఫేసెస్, అందరు మనకు తెలిసిన వాళ్ళే. వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు గొప్ప చదువుకున్నామని చెప్తారు, కానీ గొప్ప చదువుకొని ఏం చేశారు లాస్ట్కి మీరు? అదే చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు విజయ్ దేవరకొండ టీం ఏమన్నారు? అంతా లీగల్గా నడుస్తుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ అవుతుంది, దీని మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్ పెడితే మేము ఆగుతామేమో, లేకపోతే అంటే తప్పేముంది? ఇప్పటికీ ఈ రోజుకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలుసమ్మా, చిన్న ఎగ్జాంపుల్. ట్రాయ్ నిబంధనల ప్రకారము ఎవరికి కూడా వాళ్ళ అనుమతి లేనిదే కాల్స్ చేయకూడదు, మార్కెటింగ్ కాల్స్, తెలుసా? అది ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తారు రోజు. హలో, మేము పలానా బ్యాంక్ నుంచి చేస్తాం, మీకు పర్సనల్ లోన్ కావాలండి, హలో మేము రియల్ ఎస్టేట్ అండి, మీరు తెలుసుకుంటారని. మనం ఏం చేస్తున్నాం? మనం కంప్లైంట్ ఎవరైనా చేస్తున్నారా? లేదే. ఆల్రెడీ ఒక లాయరు, సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందాక ట్రాయ్ నిబంధనలు పెట్టింది, కస్టమర్ అనుమతి లేకుండా మీరు చేయొద్దని. మళ్ళీ చేసేస్తున్నారుగా. ఎలా అయిపోయింది? అలవాటు అయిపోయింది. నచ్చితే ఫోన్ ఎత్తులు అది బ్లాక్ చేసే నెంబరు, ఎందుకు కంప్లైంట్ పోయినందుకు టైం వేస్ట్ అంటారు చాలా మంది. అట్లా అంటారు. ఎవడో ఒకడు సుప్రీంకోర్టులో కంప్లైంట్ రైజ్ చేస్తే ఇది వచ్చింది. ట్రాయ్ నిబంధన ఉంది, కానీ ఎవరికైనా తెలుసా? మరి అదే చదువుకోవడం అంటే. మేము మా దగ్గరకు వచ్చాయి, మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ సెంట్రల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళ యాప్లు ప్లే స్టోర్లో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మేము చేస్తున్నాం, తప్పేదని అలా ఒప్పుకోండి. అంతేగాని మీ మీద ఇంత డబ్బులు ఎలాగొచ్చాయని ఈడీ కానీ ఎవరైనా ఇన్వెస్టిగేషన్కి వస్తే మీ బండారం బయటపడుతుందనే భయంతో మీరు మరలా పక్కతో పట్టకండి. వైసీపీ వాళ్ళు గతంలో ఏం చేసేవారు? అసలు ఒరే బాబు మీరేం చేస్తున్నారా అంటే, నీ 3 పెళ్ళిళ్ళు చేసుకోండి నీకెందుకు? చంద్రబాబు మీరు కనీసం ఎంతసేపు పథకాలైనా అభివృద్ధి ఏముందంటే, ముసలివాడు నీకెందుకు అన్నారు. అదే ఆన్సర్ కాదు కదా. మీరు లేదు మేము చేస్తాము, టైం తీసుకుంటాం అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు కూడా మేము అలాంటివేం చేయలేదు, ఆయన అంటుండగా దుబాయ్ అంటున్నారు కదా, రండి ప్రూవ్ చేయండి. ఒకవేళ బెట్టింగ్ యాప్ల గురించి అయితే మాకు తెలియకుండా చేసాం, దానికి ఓకే. బాయ్ దుబాయ్ అంటే మాత్రం మేము ఒప్పుకోము, కాబట్టి చూడండి అని ఒక్కడైనా ముందుకు వచ్చి పాస్పోర్ట్ చూపించమనండి, స్టాంప్ వేయలేదు నా దాంట్లోని. ఎందుకు మాట్లాడలేదమ్మా? ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ వెళ్ళినట్టు నిజంగా ఉంది సార్, ఎందుకంటే వాళ్ళు తీసే వీడియోస్ చూస్తే. నేను అదే అంటున్నాను. అలాంటప్పుడు నాన్ వేష్ అనే వాడి నుంచి మొదటి నుంచి కూడా వీళ్ళందరూ ట్రోల్స్ చేస్తున్నారు, ఆయన అవి చేయట్లేదు కాబట్టి. అందుకే ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మీద ఏం ట్రోల్ చేస్తున్నారు? ఈయన కూడా కొంతమంది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తూ వీడియో పెట్టాడు. ఆ అమ్మాయి బాగుంది కదా, ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా వెటకారం చేసాడే తప్ప మిస్బిహేవ్ చేయలేదు. దాని గురించి కూడా ఇమ్రాన్ ఒక వీడియో పోస్ట్ చేశాడు, నువ్వేం చేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అలాంటప్పుడు నేను చేశాను ఒప్పుకో, ముందు నేను చేశాను ఒప్పుకొని ఆయన అను.
ఒప్పుకోకుండా నా తల్లిని అన్నారు, నా ఇల్లు అన్నారు, అది మాట్లాడదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా అంటే నాన్ వెర్షన్ ఇంత చేస్తున్నా కూడా ఆయనకు సపోర్ట్ చేయకుండా మరి ఈయన ఇంకా మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? దట్ ఈజ్ సొసైటీ. మారాల్సిన ప్రజలని ఎప్పుడో చెప్పాను కదమ్మా. ఇప్పుడు చెప్పాను కదమ్మా, మొన్న ఒక అమ్మాయి ఎట్లా వెళ్తుంటే రాంగ్ రూట్లో వస్తుంది. అమ్మ నువ్వు వచ్చే అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వెంటనే మనం మాట్లాడేసరికి చుట్టుపక్కల అందరూ మూగిపోయారు. ఆ అమ్మాయికే సపోర్టు. మారాల్సింది ఎవరు? అమ్మాయి తప్పని అమ్మాయికి తెలుసు. ఏం చేయాలి? ఫోన్ మాట్లాడుకుని డ్రైవ్ చేస్తుంది, రాంగ్ రూట్లో వచ్చేస్తుంది. ఏం చెప్పాలి? అలాగే చాలామంది ఉన్నారు ఆర్గ్యుమెంట్ ప్రతిదీ కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒరే బాబు మీరు మొబైల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా మీరు పోతారు, మీరు పోవడం కదా, మీరు వెళ్ళి ఇంకోటి గుర్తు వాడు పోతారా అని అంటే పోతే అంత బుర్రలు తిడతావా? నువ్వు చేసిన తప్పు కనబట్లేదు, వాడికి ఆవేశంగా తిడితే తప్ప, నీకు చేతనైతే కంప్లైంట్ చేసుకో, కేసు వేసుకో, అంతేగాని తిట్టే హక్కు లేదు నీకు. ఇవి మళ్ళీ మానవ హక్కులు అంట, తిట్టడాలు తప్పు అంట. అసలు విషయం వదిలేసి తిట్ల వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇప్పుడు మొన్న ఒక మంత్రి కూడా కేసు వేశారు, నేను ఒక దళితుడిని, నేను ముందు దళితుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దళితుడు అని గుర్తు రాలేదా? రైట్. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఏదైతే ఒక అమ్మాయి అన్నారు కదా, ఇది రియల్గా కేరళలో జరిగింది. ఒక అమ్మాయి రాంగ్ రూట్లో ఇట్లా వస్తూ ఉంటే ఒక అతను బ్రేక్ వేసాడు. అంత స్పీడ్లో ఉన్నప్పుడు మరి బ్రేక్ వేస్తారు కదా రాంగ్ రూట్లో వస్తే. ఈయన బ్రేక్ వేయడంతో ఈ అమ్మాయి చేయబట్టి వెనకాల ఉన్న ఒక 37 వెహికల్స్ మొత్తం స్మాష్ అయిపోయాయి. మీరు నమ్ముతారా? ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంది. ఒక్కరు చేసే తప్పు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది? ఎవరికి ఏం కాలేదు కానీ సరిపోయింది. అన్ని కారు డ్యామేజ్లు అయ్యాయి, అందరూ తిట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలని? ఇప్పుడు అమ్మాయిని ఏమనంటే, అమ్మాయిని పట్టుకుని అమ్మాయి తప్పే చేసింది, మీరు చేతనైతే అరెస్ట్ చేసి పెట్టండి, అంతేగాని 10 మందిలో తిడతారా అంటారు మళ్ళీ మైక్ పెడితే. మరి తను ఎప్పుడు మారుతుంది? తను చూసి ఇంకొకడో ఇంకెవరైనా మారాలి కదా. లా అందరికి ఒకటేలా ఉండాలి కదా ఫస్ట్. మరేమి ఇప్పుడు కూడా నాన్ వేషు తిట్టాడని టాపిక్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు వేషం వదిలేసి వీళ్ళకి అన్ని కోట్లు ఎలాగ వచ్చాయి, వీళ్ళు ఎందుకు అలా చేశారనేది. ఇప్పుడు సబ్జెక్టు బెట్టింగ్ యాప్ల గురించే, నాన్ వేష్ తిట్లు గురించే. చెప్పండి. మర్చిపోయారు అందరూ. అదే చెప్తాను కదా, డైవర్షన్ పాలిటిక్స్ లాగా డైవర్షన్. ఇది కూడా యూట్యూబ్ ఇది. ఇప్పుడు పిన్నెల్లి గారు చేసింది మిషన్ పగలగొడితే ఆయన లోపలికి వెళ్ళడమే తప్పు. మిషన్ తీసి పగలగొట్టాడంటే అంతమంది అధికారుల ముందు, పోలీసుల ముందు, అక్కడ కార్యకర్తలు కొంతమంది కొట్టాడు రక్తం వచ్చేలాగానంటే ఓటర్లని. అది వదిలేసి వీడియో ఎలా బయటకు వచ్చిందని అంటారా? దాన్ని సపోర్ట్ చేసే మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ 2 నమస్కారాలు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.